వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీష్ చంద్ర టాక్స్. సో ఈ రోజు వీడియో ఏంటంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనమాట, ఏక్యూఐ అని అంటాము. సో ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకోవాలన్నమాట. సో ఇది తెలుసుకోవడం వల్ల దీనివల్ల ఉపయోగం ఏంటంటే మన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని బాగుపరచడంలో మన వంతు కర్తవ్యం కూడా చేయగలుగుతాం అనమాట. సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఒక సూచిక అనమాట. సో ప్రస్తుతం యొక్క గాలి ఎంత కలుషితమైంది అండ్ ఎంత కలుషితం కాబోతుంది అనేది మనం దీనివల్ల తెలుసుకోవచ్చు అనమాట. సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో నంబర్ ఎంత తక్కువగా ఉంటే మన గాలి అంత స్వచ్ఛమైందనమాట. సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఆ నంబర్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే ఆ గాలి అనేది అంత పొల్యూట్ అయిందనమాట. సో నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తాను ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ యొక్క నంబరింగ్ అనేది ఎలా ఉంటుంది. 0 to 50 ఉంటే కనుక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గుడ్ అని అర్థం. 51 to 100 ఉంటే కనుక సాటిస్ఫాక్టరీ. అండ్ 101 to 200 ఉంటే కనుక మోడరేట్ అనమాట. సో 201 to 300% ఉంటే పూర్ అన్నమాట. 301 to 400 ఉంటే వెరీ పూర్ అన్నమాట. 401 to 500 ఉంటే కనుక సివియర్ అన్నమాట. సో మనకు రీసెంట్గా ఢిల్లీ న్యూస్ అయితే మనకు తెలిసే ఉంటుంది. ఏ న్యూస్ పేపర్ ఓపెన్ చేసినా, ఏ టీవీ ఛానల్ చూసా కానీ ఢిల్లీ అనేది కంప్లీట్గా పొల్యూట్ అయిందని. సో మ్యాక్సిమం ఎంత అంటే అక్కడ 430+ అయితే రికార్డ్ అయిందనమాట. అంటే అక్కడ మానవాళి జీవించడానికి సరి అయిన సిచ్యువేషన్ లేదన్నమాట. సో దాని గురించి అని ఢిల్లీ గవర్నమెంట్ ఏం చేసిందంటే స్కూల్స్కి, కాలేజెస్కి అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆఫీసెస్కి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే పర్మిషన్ ఇచ్చింది. సో దానివల్ల ఏంటంటే వెహికల్స్ అనేది బయట తిరగడం తక్కువ అవుతాయి అన్నమాట. సో బేసిక్గా ఏంటంటే ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెరగడం దేనివల్ల కారణము అంటే మనం డీజిల్ వెహికల్స్ వాడడము, అట్మాస్ఫియర్ని పొల్యూట్ చేయడము, లైక్ కాప్స్ ఉంటాయి కదా, వాటిని మనం కాల్చడం వల్ల, ఈ సిగరెట్ స్మోకింగ్, వెహికల్స్ అనేది అన్నెసెసరీగా యూజ్ చేయడము, తర్వాత చాలా అంటే మనం పర్యావరణానికి డ్యామేజ్ చేసినప్పుడు ఏంటంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది పెరుగుతుంది. మనకు జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు ఉండవు అనమాట. సో చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరికైతే శ్వాసకోశ సంబంధ ప్రాబ్లమ్స్ ఉంటాయో, సో అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ రీసెంట్ టైమ్స్ చూస్తే ఢిల్లీ అయితే నెంబర్ 1లో ఉంది మన ఇండియాలో. అండ్ మన హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే కనుక మనమేం తక్కువ తినలేదు. మన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా 300+ అయితే రికార్డ్ అయింది. సో రీసెంట్ టైంలో చూస్తే కనుక కుకట్పల్లి, బాల్నగర్, సనత్ నగర్, తర్వాత మెహదీపట్నం ఇలాంటి ప్లేసెస్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వచ్చేసి 300 వరకు అయితే నమోదైంది. అంటే అది చాలా డేంజర్ జోన్లో ఉందన్నమాట. సో ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది మనం తగ్గించడానికి, అంటే పొల్యూషన్కి మనం కారకం కావద్దు అనడానికి మనం ఏం చేయాలి? సో మన వంతు కర్తవ్యం ఏం చేయాలంటే వెహికల్స్ని తక్కువ వాడాలి, డీజిల్ వెహికల్స్ని తక్కువ వాడాలి, పొల్యూట్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో చూస్తే ప్రతి ఇంటికి 2-3 కార్లు ఉంటున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 పర్సన్ ఆఫీస్కి వెళ్ళడానికి ఒక్క కార్లో అతను వెళ్ళిపోతున్నాడు అనమాట. సో ఒక కార్ని ఒక పర్సనే డ్రైవ్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్ పూలింగ్ చేస్తే కనుక, లైక్ ఒక కార్లో 2-3 కలిసి వెళ్తే కనుక దానివల్ల వెహికల్స్ కూడా తగ్గి పొల్యూషన్ అనేది తగ్గుతుందన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రతి దానికి చీటికి మాటికి మనం వెహికల్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే పొల్యూట్ అవుతుందన్నమాట. సో వెహికల్స్ అనేది మినిమైజ్ చేయాలి. లైక్ 1/2 కిలోమీటర్, 1/4 కిలోమీటర్ ఉంటే కనుక మనం వాకింగ్లో వెళ్ళి మన పనులు చేసుకుంటే కనుక మనకి ఫిట్నెస్గా ఉంటాము. తర్వాత పొల్యూషన్ కూడా తగ్గుతుంది. తర్వాత ప్లాస్టిక్ని వాడడం తగ్గించాలి, స్మోకింగ్ చేయకూడదు. ఈ రకంగా చేస్తే ఇంకోటి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడడం చాలా మంచిది. ఈవీ వెహికల్స్ని వాడడం కూడా చాలా మంచిది. సో రీసెంట్గా మన తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎవరైతే కొత్తగా ఈవీ వెహికల్స్ కొంటున్నారో, అంటే నవంబర్ 2024 నుంచి 2026 డిసెంబర్ వరకు ఎవరైతే ఈవీ వెహికల్స్ కొంటున్నారో వాళ్ళకి రోడ్ ట్యాక్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే తీసుకోవడం లేదనమాట. ఒక యాంగిల్లో వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనమాట, అంటే ఈవీ వెహికల్స్కి మూవ్ చేయడం ఫ్రమ్ డీజిల్ టు పెట్రోల్ వెహికల్స్. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 8 ప్రధాన వాయు కాలుష్య కారకాల సాంద్రతను కొలుస్తుందన్నమాట. అవి ఏంటో కూడా వీడియోలో చూద్దాం మనము. సో నలుపు పదార్థం అంటే PM10 మరియు PM2.5 అనేది ఒకటి ఉంటుంది. నైట్రోజన్ డయాక్సైడ్ NO2 అండ్ సల్ఫర్ డయాక్సైడ్ SO2, కార్బన్ మోనాక్సైడ్ CO, ఓజోన్ O3, అమోనియా NH3,
అండ్ లీడ్ పీబీ అనమాట. వీటిని ప్రధానంగా చేసుకొని ఏక్యూఐని అయితే వాళ్ళు మెజర్ చేస్తారనమాట. మనం ఈ ఏక్యూఐ లెవెల్స్ ఎలా ఉన్నాయి తెలుసుకోవాలంటే ఇప్పుడు చాలా రకాల మొబైల్ యాప్స్ కూడా ఉన్నాయన్నమాట. సో దాంట్లో మనం లాగిన్ అయిపోయి మనం ఉన్న ప్లేస్లో ఏక్యూఐ ఏ రేంజ్లో ఉంది అనేది తెలుసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే మన వంతు కర్తవ్యం ఏంటంటే మనం ఉన్న చుట్టుపక్కల ట్రీస్ని పెంచడము, పర్యావరణాన్ని చాలా క్లీన్గా నీట్గా ఉంచడము. సో మన కిడ్స్కి కూడా అలవాటు చేయాలన్నమాట ట్రీస్ని పెంచడం. సో ట్రీస్ని పెంచడం వల్ల మ్యాక్సిమం ఏంటంటే పొల్యూషన్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో ఐ హోప్ ఈ వీడియోని అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది మన కంట్రోల్లో ఉండాలి అంటే మనకు మంచి గాలి, మంచి లైఫ్ స్టైల్ ఉండాలంటే కనుక ఇది గవర్నమెంట్ ఎవరో చేస్తే కాదు, ప్రతి ఒక్కరు ముందుకొచ్చి చేయాలన్నమాట. బేసిక్ థింగ్స్ చెట్లు పెంచడం, పర్యావరణాన్ని నీట్గా ఉంచడము, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని వాడడం, అన్నెసెసరీగా వెహికల్స్ అనేది యూజ్ చేయడం వల్ల సో మన ఏక్యూఐ లెవెల్స్ అనేది తక్కువగా ఉంటాయన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.